ఈరోజు అసెంబ్లీలో టీటీడీకి సంబంధించిన లడ్డు వివాదం ఉంది కదా, దాని గురించి చర్చ జరిగిందండి. ఇది ఎప్పటి నుంచో చర్చ జరగాలని నేను అనుకుంటున్నాను. బట్ వైసీపీ లేదు ఇందులో. అయినా సరే చర్చ జరిపి జనాలకు చూపించాలండి. ఇక్కడ ఒక విషయం మీ అందరూ చెప్దాం అనుకుంటున్నాను నేను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చాలా మెచ్యూర్డ్గా మాట్లాడారనిపిస్తుంది. ఆమె ఆయన ఏం మాట్లాడారు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అతను చెప్పింది ఎంత మాత్రం అబద్ధం కాదండి, నిజం, అక్షరాల నిజం. ఆ నిజాన్ని మనం కులాల ద్వారా విడిపోయి జీర్ణించుకోలేకపోతున్నాం అంతే. ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా. నిజమే. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు, వేరే ఏ దేవత. బికాజ్ ఇది హిందువులు కాబట్టి, వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి. ఇది అక్షరాల సత్యం. ఇందా చెప్పిందంటే ఒకటైతే ఇది నిజం అండి. హిందువులు మాత్రమే హిందూ దేవుల్ని కించపరుస్తూ మాట్లాడతారు, సెక్యులర్ హిందువుల పేరుతో. దీనికి సీరియస్నెస్ లేదండి. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. ఎవ్రీ హిందూ. ఎందుకంటే మన ఇస్లాంని మనం ఎందుకంత కూర్చోబెట్టంత వాళ్ళు గౌరవించే విధానం చూస్తే నిజంగా మనం హిందూ ధర్మాన్ని పాటిస్తాం, మనం గౌరవించుకోలేమో అనిపిస్తుంది. అది మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి అధ్యక్ష. వీళ్ళకి ఏముంది, వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు మీద. నిజంగా వీళ్ళు కనుక మాట్లాడితే, అదే వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరంటే ఓట్లు పోతాయి. హిందువుల ఓట్లు చాలా ఈజీగా ముక్కలు కులాలను చేసి పెట్టేసి పోతాయి. ఆ వెంకటేశ్వరం కాబట్టి శివుడు ఉంటాడు, శివుడు కాబట్టి అమ్మవారు ఉంటుంది, ఈజీగా. ఈ నైజం జనాల్లో మారినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు ఇలాగే మాట్లాడుతూనే. ఇలాంటి చర్చలు ఇంకా రావాలండి. ఎందుకంటే అప్పుడైనా సిగ్గొచ్చి మారుతారేమో. ఎందుకంటే టీటీడీ లడ్డు విషయంలో సిట్టు చెప్పింది కల్తీ జరిగిందని, సిబిఐ చెప్పింది కల్తీ జరిగిందని, చాలామంది మేధావులు చెప్తున్నారు కల్తీ జరిగిందని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ జరగలేదని చెప్తున్నారు. దేనైనా సరే నేను పొలిటికల్గా చూస్తా, కానీ ఈ టీటీడీ లడ్డు విషయంలో మాత్రం చూడలేను. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా సరే నేను ఒప్పుకుంటా. ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్గా చాలా వివాదాలు ఉంటాయి కాబట్టి. కానీ ఈ ఒక్క విషయంలో నేను ఒప్పుకోలేకపోతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒప్పుకోవాల్సిన టైం అండి ఇది. అది అంటే మీ తప్పని చెప్పట్లేదు ఇక్కడ ఎవ్వరు, నేను కూడా చెప్పట్లేదు. బట్ మీ హయాంలో జరిగింది కాబట్టి ఆ తప్పు అసలు కల్తీ జరిగిందని చెప్పండి. మేము చేసామని చెప్పమాకండి, ఇక్కడ కల్తీ జరిగిందని చెప్పండి. ఎందుకంటే నిజం అదే కదండి. కానీ నిజాన్ని ఇంత సోషల్ మీడియాలో కూడా నిజాన్ని అంత బాగా అబద్ధంగా చిత్రీకరిస్తున్నారంటే నాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇక్కడ ఉన్న నిజమైన చదువుకున్న యువకులు ఎవరైనా ఉన్నారంటే. ఎందుకంటే పక్కాగా సిబిఐ రిపోర్టు అంత క్లియర్గా ఇస్తే జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పంగానే, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పంగానే వాళ్ళ పార్టీ కార్యకర్తలు నమ్మేశారు ఇది జరగలేదంట్రా అని. నాకేదో మైండ్ పోతుంది. ఈ ఒక్క విషయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా విభేదిస్తాను. ఈ ఒక్క విషయంలో కూడా జనాలందరూ, హిందువులందరూ ఏకం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈవెన్ వాళ్ళ పార్టీ వాళ్ళ వైవి సుబ్బారెడ్డి కూడా ఒప్పుకున్నాడు ఇది కల్తీ జరిగింది అని. సరే, దీనిపైన అభిప్రాయం మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే దేవుడి మీద భారం వేస్తున్నాను. మళ్ళీ కద్దాం వేరే వీడియోలో.